హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఆంధ్ర స్పైసీ ఫుడ్. ఇవాల్టి మన వీడియో వచ్చేసి కొద్దిగా స్పెషల్గా ఉంటుందండి. మనం ఇంట్లో రెగ్యులర్గా దొండకాయ ఫ్రైని చేస్తూ ఉంటాం. అలా లేకుండా కాస్త వెరైటీగా హోటల్ స్టైల్లో దొండకాయ ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ ఎందుకు, క్యాటరింగ్ స్టైల్లో దొండకాయ ఫ్రై ఎలా ప్రిపేర్ చేస్తారో చూద్దాం రండి. ఇక్కడ నేను 1/2 kg దొండకాయలు తీసుకున్నానండి. వీటిని బాగా నీట్గా కడిగేసుకొని మనము వీటిని పొడవుగా కట్ చేసుకుందాము. చూడండి, ఈ విధంగా దొండకాయలను అటువైపు ఇటువైపు మొండలు తీసేసి ఇప్పుడు నేను మధ్యలో ఈ విధంగా చూడండి పొడవుగా కట్ చేసుకున్నానండి. చాలా అంటే చాలా సన్నగా కట్ చేసుకున్నాను. ఆ చివర ఈ చివర కట్ చేసేయాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని మనం తగినంత ఆయిల్ వేసేసుకుందాము. ఇక్కడ 2 స్పూన్స్ ఆయిల్ వేసేసుకున్నాను. ఇప్పుడు గార్నిషింగ్ కోసం అనేసి నేను ముందుగా కొన్ని జీడిపప్పులను వేసేసుకుంటున్నాను. చూడండి, జీడిపప్పు బాగా వేగిన తర్వాత ఇప్పుడు దీన్ని సైడ్ తీసేసుకుంటున్నాను. అలాగే కొన్ని శనగపప్పులను కూడా వేసేసుకుంటున్నానండి, శనక్కాయ పప్పులు. ఇవి తింటూ ఉంటే గార్నిషింగ్ టైంలో బాగా అనిపిస్తుంది కదా. మనకు హోటళ్ళలో ఈ విధంగా ఫ్రై వేసినప్పుడు ఈ విధంగా కొన్ని శనక్కాయ పప్పులు అవి వేస్తూ ఉంటారు కదండి. అందుకోసం అనేసి ఇవి వేసుకోవచ్చు, లేదంటే మీరు స్కిప్ చేసేయండి. శనక్కాయ పప్పులు బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు వీటిని కూడా మనము సైడ్కి తీసేసుకుందాము. ఇప్పుడు ఇదే ఆయిల్లో నేను కాసిన్ని పోపు గింజలను వేసేసుకుంటున్నాను. అలాగే వెల్లుల్లి రెబ్బలను వేసేసుకుంటున్నానండి. వెల్లుల్లి రెబ్బలు వేయడం వల్ల ఫ్లేవర్ బాగా మంచి ఫ్లేవర్ వస్తుందండి. వెల్లుల్లి రెబ్బలు కాస్త వేగిన తర్వాత నేను ఇక్కడ 2 మీడియం సైజ్ ఆనియన్స్ని కట్ చేసి వేసుకుంటున్నాను. చూడండి, ఆనియన్స్ మరీ వేగనవసరం లేదు. కాస్త లైట్గా వేగితే చాలండి. ఆనియన్స్ కాస్త కలర్ చేంజ్ అయిన వెంటనే నేను ఇక్కడ 2 పచ్చిమిర్చిని కట్ చేసి వేసేసుకుంటున్నాను. అలాగే కట్ చేసి పెట్టుకున్నటువంటి దొండకాయలను కూడా ఇందులో వేసేసుకోవాలి. ఒక్కసారి బాగా కలిపేసేసి ఇప్పుడు కాస్త పసుపుని యాడ్ చేసుకుంటున్నాను. చూడండి, అలాగే సాల్ట్ని యాడ్ చేసేసుకుంటున్నాను. సాల్ట్ కొద్దిగా అడ్జస్ట్ చేసుకొని మళ్ళీ వేసుకోవచ్చండి. ఇప్పుడు బాగా కలిపేసి మూత పెట్టకూడదండి. మూత పెట్టకుండానే ఫ్రై చేసేసుకోవాలి. మూత పెడితే ఆవిరి వల్ల మెత్తపడిపోతుంది. అందుకోసం అనేసి నేను మూత పెట్టట్లేదు. ఇంకా మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మనము ఫ్రై చేసేసుకోవాలి. చూడండి, ఈ లోపు మనము ఇందులో వేయడం కోసము పచ్చిమిర్చిని మిక్సింగ్ జార్లో మిక్సీ పట్టేసుకుందాము. నేను ఇందులోకి మిర్చి పౌడర్ని యాడ్ చేయడం లేదండి, పచ్చిమిర్చిని యాడ్ చేస్తున్నాను కొద్దిగా ఫ్లేవర్ చేంజ్ అవ్వడం కోసము. అదే దాంతోపాటుగా నేను ఇక్కడ పచ్చి కొబ్బరిని యూజ్ చేస్తున్నానండి. పచ్చి కొబ్బరి యూజ్ చేయడం వల్ల చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు పచ్చి కొబ్బరిని తురుముకోవాలి. ఇప్పుడు ప్రతి 2 మినిట్స్కి ఒకసారి బాగా కలుపుతూ ఉండాలండి, కింద అడుగంటకుండా. చూడండి, అప్పుడే ఆనియన్స్ కలర్ చేంజ్ మారిపోయాయి కదా. ఇప్పుడు మనము ఇందులోనికి కాస్త కరివేపాకును యాడ్ చేసేసుకుందాము. పచ్చి కరివేపాకు టేస్టే వేరండి, ఫ్లేవర్ భలే ఉంటుంది కదా. అలాగే మిక్సీ పట్టుకున్నటువంటి మిర్చి ఇందులో వేసేసుకుంటున్నానండి, పచ్చిమిర్చి.
ఇది కాస్త డిఫరెంట్గా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ విధంగా వేయడం వల్ల మిర్చి ఫ్లేవర్ అనేది దొండకాయలకు బాగా పట్టుకుంటుంది. బాగా రోస్ట్ అయ్యేంత వరకు బాగా వేయించాలండి. సిమ్లోనే పెట్టి వేయించండి. చూడండి, దొండకాయ బాగా 50% పైనే ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు మనము తురిమి పెట్టుకున్నటువంటి ఈ పచ్చి కొబ్బరిని ఇందులోనికి వేసేసుకోవాలి. ఈ పచ్చి కొబ్బరి వల్లే టేస్ట్ వస్తుందండి. పచ్చి కొబ్బరి వేయడం వల్ల కాస్త అడుగంటుతుంది. అందుకోసం అనేసి కాసేపటికి ఒకసారి బాగా కలుపుతూ ఉండాలి. చూడండి, దొండకాయ బాగా 90% కుక్ అయిపోయింది. చూడండి, ఇప్పుడు కాస్త ధనియా పౌడర్ని యాడ్ చేసేసుకుంటున్నాను. ధనియా పౌడర్ వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. అలాగే ఫ్రెష్ కొత్తిమీరను కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఒక్కసారి కలిపేసేసి ఒక 2 minutes మగ్గనిచ్చి దింపేసుకోవడమేనండి. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి కాజు వేరుశనగ పప్పును వేసేసి ఒక్కసారి అంతా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతేనండి, మనకు దొండకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి. అంతేనండి, ఫైనల్లీ మనకు దొండకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి. ఇది మనం రెగ్యులర్గా ఇంట్లో చేసుకునేలా కాకుండా కాస్త డిఫరెంట్గా ఉంటుందండి. మనకు అచ్చం హోటళ్ళలో ఎలా ఉంటుందో దొండకాయ ఫ్రై సేమ్ అలాగే ఉంటుందండి. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. Bye bye.